కి స్వాగతం. ఈరోజు నేను ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊరిలో ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు పైన ఒక కాకి నివసించేది. కింద ఒక తొర్రలో చీమ నివసించేది. అది పొద్దున్న లేచానే అన్నం తిన్నికి ఆహారం తిన్నికి వెళ్తూ, చీమ అయితే చిన్నది కాబట్టి ఏదన్నా ప్రమాదం వచ్చిందంటే ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకుంటుంది. కాకి అయితే నిర్ణయం తీసుకోకుండానే ఏదో చేస్తూ ఉంటుంది. కాకి క్యావ్ క్యావ్ అని పాడుకుంటూ వెళ్తుంది. కాకి కావాల్సినంత పంటల్లో పోయి కావాల్సినంత పంటల్లో తినేసి కావాల్సినంత చెరిపేసి వస్తూ ఉంటుంది. రైతులకి ఏడిపిస్తూ ఉంటుంది. చీమ అయితే ఏదైనా దొరికిందంటే దాని గూళ్ళో తీసుకొని పోయి కొంచెం తిని కొంచెం దాచి పెట్టుకుంటుంది. ఒకరోజు పోతా అంటే ఒక చీమకి పెద్ద ఆహారం కనిపిస్తుంది. ఇది నేను తీసుకొని పోతే ఎన్నాళ్ళు ఉంటుందని తీసుకోపోతుంది. అది చిన్నది కాబట్టి లాక్కొని ఇంటికి తీసుకొని పోతా అంటే కాకి వచ్చి పొల నవ్వుతుంది. అప్పుడు చీమ ఏంది నవ్వుతున్నావు అంటుంది. నువ్వు అంత ఉండవు, నీకు అంత ఆహారమా అంటుంది. అవును, నాకు కావాల్సిందే అంటుంది. అప్పుడు తన గూళ్ళోకి వెళ్ళి దాచిపెట్టుకుంటుంది. పంటలు రైతులు కోసేసుకొని పెట్టేసుకుంటారు ఇంట్లో. అప్పుడు వర్షాకాలం వచ్చేది. అప్పుడు తన గూడి చెడిపోతుంది, కింద పడిపోయి. అప్పుడు ఆకలి వచ్చంటే దానికి ఏమి దొరకదు. అప్పుడు కింద పోయి చీమకి అడుగుతుంది, నన్ను కొంచెం ఆహారం పెట్టు, నేను నీ గూడిలో కొన్నాళ్ళు ఉండు అంటుంది. అప్పుడు చీమ నవ్వి, నువ్వు నన్ను అప్పుడు ఎగతాళి చేసినావు, అందులోకి రాయించుకోదు. అప్పుడు ఎట్టైనా దీని లోపలికి వెళ్ళాలి అనుకుంటుంది. అది లోపలికి వెళ్ళడియదు. దీంతో నీతి ఏంటంటే బుద్ధి చూపు ఉంటేనే మనకి ఏదైనా ప్రమాదం వస్తుందంటే ఎదుర్కోవడానికి మనకి ఆహారము అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ.